ప్రతిఫలము అనుభవించాలి. ఆ పాపము నిమిత్తమై మనిషి మరి నరకానికి వెళ్ళాలి. ఆ పాపము నిమిత్తమై మరి మనిషి నరకములోకి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే మరి యేసు ప్రభు ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండడానికి ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి మనకు భయం లేకుండా చేశాడు. మొదటిగా రక్షణ ఇచ్చాడు, రక్షకుడిగా రక్షించాడు పాపముల నుంచి. రెండవదిగా చూసినట్లయితే ఇమ్మానుయేలుగా దేవుడు మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఇమ్మానుయేలు, తోడుగా దేవుడు ఉండడానికి వచ్చాడు. కాబట్టి దేవుడు తోడు ఉంటే మనకి ఏ భయం లేదు, ఏ యొక్క మరణ భయం లేదు, ఏ పాతాల భయం లేదు, ఏ నరక భయం లేదు, ఏ సాతాను భయం లేదు. మరి యేసు ప్రభు ఎన్నో భారముల చేత అలసిపోతున్న మనిషి జీవితంలో, ఎన్నో భారముల చేత ఈ లోకంలో కట్టుబడి నలగబడి భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న మానవుని జీవితంలో ప్రియమైన వారలారా, యేసు ప్రభు వచ్చి ప్రతి భారమును దేవుడు ఆయన మన బదులు ఆయన మోసుకొనుచు, మన పాప భారం అయితే ఈ లోకములో ప్రతి భారములు, మనకున్న ప్రతి భారం